నీకు చేతనైతే సమాధానం చెప్పు, సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తే గమ్మునుండు. అంతేగాని ఒక ఆమెను పట్టుకొని ఒక స్త్రీని పట్టుకొని ఆ విధంగా మాట్లాడము. నీ మెసేజ్ సామాన్య జనానికి ఏమి మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఒక విద్యాశాఖ మంత్రి వేయండి, ఒక నోరు అదుపులో పెట్టుకోకుండా ఈ విధంగా మాట్లాడడం పద్ధతే? ఏదైనా సమస్య మీద ప్రస్తావించే హక్కు వాళ్ళకుంది, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. అంతవరకే చూడాలి. కానీ తర్వాత ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి మా తల్లిని ఇలాగ చేసినారు. అసలు నీ తల్లి ప్రస్తావన ఎవరు తీసుకొచ్చినారు? ఇప్పుడు గత అసెంబ్లీలో కూడా మీ తల్లి గురించి ఎవరు ప్రస్తావించలేదు. దాన్ని ఏదో మ్యానిపులేట్ చేసి మీరు అంతా చేసి దాన్ని సానుభూతి పరంగా చూపించుకున్నారు. ఈరోజు ఆ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఏముండదు. మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఒక ఆడది ప్రశ్నిస్తుంటే, ఒక స్త్రీ ప్రశ్నిస్తుంటే, ఒక ఎమ్మెల్సీ గారు ప్రశ్నిస్తుంటే మీ అమ్మగారి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది ఎవరైనా అమ్మనే, మీకైనా అమ్మ ఉంది, మాకైనా అమ్మ ఉంది. మరి తోటి స్త్రీని నువ్వు ఎలా భావిస్తున్నావు చెప్పు? నువ్వు అలా మాట్లాడొచ్చా? అంతమంది స్త్రీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అంత సభలోన నువ్వు పీకుతారా? మీరేం పీకినారు? ఈ వర్డ్ అనేది చాలా వల్గర్ లాంగ్వేజ్ కదా.